జల్దరు వృక్షము కింద నేను నిన్ను లేపితిని, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగాను. నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడెను. 5వ వచనం మొదటి 2 వాక్యాలు అందరం కలిసి చదువుదామా? తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవతే? తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చేది ఎవరు? ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చాలా శ్రద్ధగా ఈ మాటలను ఆలకించండి. పరమగీత గ్రంథాన్ని అనేక కోణాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియుడు ప్రియురాలకు మధ్య సంభాషణ, అనగా సొలొమోను మహారాజు షూలమితికి మధ్య ఉన్న సంభాషణ. దీన్ని ఒక రకంగా వ్యక్తిగతమైన కోణంలో మనం అర్థం చేసుకోవాలి. అంటే సొలొమోను మహారాజు అదే రీతిగా షూలమితి మధ్య సంభాషణగా మనం అర్థం చేసుకోగలిగితే పరమగీతము మనకు ఒక వ్యక్తిగత పాఠం అవుతుంది. అంటే పరమగీతంలో నుంచి మనం పర్సనల్ లెసన్స్ తీసుకోవచ్చు. అంతేగా ప్రియుడు ప్రియురాలు ఏం మాట్లాడుకుంటారు? అది పర్సనల్, అందరూ చెప్పేది కాదు, అంతే కదా. అందుకనే వాళ్ళిద్దరూ మాట్లాడుకునే విషయాలు అనే కోణంలో మనం అర్థం చేసుకుంటే అందులో నుంచి వ్యక్తిగతమైన పాఠాలను మనం తీసుకోవచ్చు. మీ అమ్మ ఏం చేసింది? కాకరకాయ చేతులు ఉంటుందిగా చక్కెర వేసింది. ఏంటి ఎన్ని పర్సనల్ లెసన్స్ ఈ అందరికి చెప్పే కదా, వాళ్ళు చెప్పుకున్నారు కానీ అందరికి చెప్పే కదా. అందుకనే పరమగీతాన్ని ఆ కోణంలో అర్థం చేసుకోవచ్చు. మరొక కోణం ఏంటంటే దేవాది దేవుడు అదే రీతిగా సార్వత్రిక సంఘం. దేవాది దేవుడు సార్వత్రిక సంఘం. ఈ కోణంలో మనం అర్థం చేసుకోగలిగితే సంఘము ఆయన యొక్క శరీరము కనుక ఆయన సంఘానికి ఏం చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనము కుటుంబ పాఠాలు నేర్చుకోవచ్చు. వ్యక్తిగత పాఠాలతో పాటు పరమగీతంలో కుటుంబ పాఠాలు, ఫ్యామిలీ లెసన్స్ కదా, అవి కూడా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇంకొక కోణం ఏంటంటే పరమగీతాన్ని మనం అర్థం చేసుకునే విధానము, వరుడైన యేసుక్రీస్తు ప్రభు వారు వధువు సంఘం లేదా పెళ్లి కుమార్తె సంఘం. ఈ రకంగా చూస్తే మనము సంఘ పాఠాలు నేర్చుకోవచ్చు, చర్చ్ లెసన్స్ నేర్చుకోవచ్చు. అందుకనే పరమగీతాన్ని చదివేటప్పుడు చాలా క్షుణ్ణంగా పరిశీలనగా 1కి 4-5 సార్లు, ఎందుకంటే ఒకసారి చదివితే ఒక కోణంలో అర్థమవుతుంది, మరొకసారి ఇంకో కోణంలో మనకు అర్థమవుతూ ఉంటుంది. అన్ని సందర్భాల్లో ఒకేలాగా పరమగీతం అయితే మనకి అర్థం కాదు. వాస్తవంగా పరమగీతంలో ఉన్న ఆ సంభాషణ బహుశా అనేకులకి నచ్చక ఏంటి ఇటువంటి సంభాషణలు కూడా పరిశుద్ధ గ్రంథంలో పెట్టారు అంటే, గమనించండి, సంఘ వధువుని లేదా సార్వత్రిక సంఘాన్ని దేవుడు ప్రేమించిన విధానం మనకి అర్థం అవ్వాలంటే ఆయన మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనకు అర్థం అవ్వాలి. ఆ మాటలను బట్టి ఆయన ప్రేమ మనకు గ్రహింపులోనికి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దీన్ని మనం ఏమన్నామంటే ఇంగ్లీష్లో సాంగ్ ఆఫ్ సాంగ్స్ అన్నారు. అంటే గీతాలకే గీతం, పాటలకే పాట, బాబులకే బాబు ఉంటాడా, అలాగే ఇది పాటలకే పాట. అదే అందుకనే దీన్ని పరమగీతం అన్నారు. మామూలు గీతం కాదు, ఇది పరమగీతం. హల్లెలూయా. అలాగే ఈ సంభాషణలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు మధ్యలో యెరూషలేము కుమార్తెలు కూడా మాట్లాడతారు. డాక్టర్స్ ఆఫ్ జెరూసలేం వీళ్ళు మాట్లాడతారు. షూలమితిని పోక్ చేస్తూ ఉంటారు, అంటే షూలమితిని గుచ్చుతూ ఉంటారు. ఏమని? ఏంటి నీ ప్రియుడి యొక్క విశేషం అంటే షూలమితి మళ్ళీ సమాధానం చెప్తా ఉంటారు. వాస్తవానికి 8 అధ్యాయాలుగా కాస్త బ్రేక్ చేసి ఇస్తే మనకు అర్థమవుతుందని ఇచ్చారు తప్ప ఇదంతా ఒకటే పాట.
అందుకని గమనించండి, మొత్తం కలిపితే ఒకటే అర్థం, కానీ ప్రారంభం నుంచి చివరి వరకు ఇన్ని పేజీలు మనకంత ఓపిక, మనకంత ఏకాగ్రత ఉండవన్న ఉద్దేశంతో ఒక 8 అధ్యాయాలుగా విభజించారు. ఏ అధ్యాయానికి అధ్యాయం చదివినా సరే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అందుకనే గమనించండి, ఇప్పుడు మనం చదువుకున్న వచనం 5వ వచనం, 8వ అధ్యాయములో 5వ వచనం, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవరు? కొద్దిగా మన సౌలభ్యం కోసం, వయసు రీత్యా, అనుభవం రీత్యా ఎవతే అంటే బరువుని కనుక ఎవరు అని కాస్త మర్యాద పూర్వకంగా తీసుకున్నారు. తప్పే కాదు, కానీ కాస్త అసౌకర్యంగా ఉండకుండా మన సౌలభ్యం కోసం కాస్త సౌకర్యవంతంగా ఎవరు అనుకుంటున్నారు. ఎందుకు ఈ మాట ఎవరు అంటున్నారు? యెరూషలేము కుమార్తెలు అంటున్నారు. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గంలో వస్తుంది ఎవరు? గమనించండి, ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ వచనంలో ఆనుకొని అనే మాటను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ప్రతి విశ్వాసి కూడా దేవాది దేవుని మీద ఆనుకోవలసిన అవసరత ఉంది. వ్యక్తిగతంగా మనకున్న తలాంతులను బట్టి, తెలివితేటలను బట్టి, మన జ్ఞానం మీద, మన బలం మీద, మన ధనం మీద మనం ఆధారపడటం లేదా ఆనుకోవటం అనేది సహజం. కానీ విశ్వాసిగా ప్రభువుని వెంబడిస్తూ, ప్రభువుని నమ్ముకొని, ఆయన మీద ఆనుకొని మన జీవితాలను కొనసాగించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే ఇశ్రాయేలు ప్రజలు ఏ రోజు కూడా ఊహించలేదు మేము ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వస్తామని. వారిని అరణ్యంలో దేవుడు ఎలా నడిపించాడో వాళ్ళకే తెలుసు, వాళ్ళు అనుభవించారు. అటువంటి నడిపింపు, అటువంటి సమకూర్పు, అటువంటి సమృద్ధిని వాళ్ళు చూశారు. అంటే వాళ్ళు దేవుని మీద ఆనుకున్నారు. ఏది? ఐగుప్తు దగ్గర బయలుదేరింది మొదలు వాళ్ళకి వాగ్దానం చేయబడిన కనాను వరకు వెళ్ళేంత సమయం వరకు కూడా వాళ్ళు దేవుని మీద ఆనుకున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మన ఆత్మీయ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో దేవుని మీద ఆనుకోవటం అనేది, ఆనుకోవటం అంటే రకరకాల అర్థాలు ఉంటాయిగా. ఆశ్రయించడం, ఆధారపడటం, నమ్మకం ఉంచటం కదా. నమ్మితేనేగా ఆనుకునేది. గమనించండి, నమ్మితేనేగా మనం ఆనుకునేది. అందుకని ఆధారపడటం కూడా. అలాగే ఇశ్రాయేలీలు మనకు మాదిరిగా ఉన్నారు. గమనించండి, ఇశ్రాయేలీలు ఆ అరణ్య మార్గంలో, దాన్ని విల్డర్నెస్ అంటారు. అంటే అసలు గురి గమ్యం లేని పరిస్థితి. ఎక్కడ కూడా ఇది కూడా అరణ్య మార్గమే. అరణ్య మార్గంలో వస్తుందంట. ఎవరో వీళ్ళకి పెద్దగా కనబట్టలేదు, వీళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. అందుకని యెరూషలేము కుమార్తెలు వాళ్ళు అడుగుతున్నారు, అరణ్య మార్గమున వస్తుంది ఎవరు? ఎలా వస్తుందంటేమా తన ప్రియుని మీద ఆనుకోవటం అనేది చాలా అవసరం కదా. రక్షించబడ్డాం, బాప్తిస్మం తీసుకున్నాం, విశ్వాసిగా చలామణి అయిపోతున్నాం. దేవుని మీద ఆనుకోకపోతే ఎలాగా? దేవుని మీద ఆధారపడకపోతే ఎలాగా? ఈ లోకం కూడా అరణ్యం లాంటిది కదా. అరణ్యం అని ఎందుకు అంటున్నాడంటే ఇశ్రాయేలీలు అరణ్య మార్గంలో నుంచే వచ్చారు. పాలు తేనెలు ప్రవహించే దేశం, దానికి వెళ్ళాలి అంటే ఆ ఎడారి మార్గంలో, అరణ్య మార్గంలో వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరి అన్ని ఆటంకాలన్నిటిని దాటుకుంటూ వాళ్ళు రావాలి, వచ్చారు. అలాగే మన వ్యక్తిగత జీవితంలో కూడా ఈ లోకం అరణ్యంలో చాలా ఆటంకాలు నీకు నాకు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిని మనం దాటుకుంటూ రావాలి. అదేదో బెన్ సర్కిల్ లాగా ఉండదు అరణ్య మార్గం అంటే. ఇటు వెళ్తే ఎడం చేతి వైపు వెళ్తే ఫలానా ఊరు వస్తుంది, తిన్నగా వెళ్తే ఫలానా ఊరు వస్తుంది, కుడి చేతి వైపు వెళ్తే ఇంకేదో ఊరు వస్తుంది అన్నట్టు అక్కడ ఎవరు బోర్డు పెట్టుకొని కూర్చోరు అరణ్యంలో. కాబట్టి నీకు అరణ్య మార్గంలో ఆనుకోవటం అనేది తప్పదు. గమనించండి, అరణ్య మార్గంలో ఆనుకోవటం అనేది తప్పదు. అందుకనే ఆధారపడటం అనేది తప్పదు.
ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎవరి మీద ఆధారపడాలి, ఎవరి మీద ఆనుకోవాలి అంటే కేవలము దేవుని మీదే. హల్లెలూయా. అందుకనే తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వస్తుంది ఎవరు అని రాయబడి ఉంది. అందుకనే మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, పిల్లలకు ఒక్కొక్కసారి గోడ కుర్చీ వేయిస్తారు కదా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏమంటారు దీన్ని? వాల్ చైర్ అంటారమ్మా. వాళ్ళు అనుకుంటారు ఇంగ్లీష్. గోడ కుర్చీ ఇప్పుడు ఎక్కడ ఆనుడు వేరు, కూర్చోవటం వేరు. కుర్చీ ఉండదు, కూర్చోవాలి. మరి దేని మీద ఆనుకోవాలి? గోడకు ఆనుకోవాలి. అంటే ఇప్పుడు వాళ్ళు దేని మీద ఆధారపడుతున్నారు? కాళ్ళ మీద, గోడ మీద. ఇంకోటి కొత్తగా గాలి కుర్చీ వచ్చింది. గోడ కుర్చీ అనుకుంటున్నారేమో మీరు. పనిష్మెంట్లో కూడా రేంజ్ పెరిగిపోయింది ఈ రోజున. గోడ కుర్చీ పోయి గాలి కుర్చీ వచ్చింది. అంటే గోడ మీద కూడా అనుకోకూడదు. కానీ మనం మందిరంలోకి రాగానే ముందు దేన్ని చూసుకుంటాం? గోడ మీద చూసుకుంటాం కాస్త సౌలభ్యంగా. అంటే మనం ఇప్పుడు దేని మీద ఆధారపడుతున్నాం? ఆ సందర్భంలో గోడ మీద ఆధారపడుతున్నాం. ఆధారపడటం అనేది అవసరమే, కానీ ఎవరి మీద ఆధారపడాలని పరిశుద్ధ గ్రంథం మనకి బోధిస్తా ఉంది? దేవుని మీద. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్య మార్గంలో వెళ్తాం అనేది ప్రమాదకరం కాబట్టి ఖచ్చితంగా దేని మీద ఆధారపడాలి? మనం దేవుని మీద మనము ఆధారపడాలి. అందుకని తెలియని ప్రదేశాల్లో మనం ఆధారపడతాం కదా. ఇప్పుడంటే కాస్త GPS వచ్చేసి అందరూ లొకేషన్ అంటున్నారు. అందుకని ఎవరికి అడ్రస్ చెప్పాలి అట్లా. అంతకుముందు 10-15 సంవత్సరాల క్రితం అడ్రస్ ఎలా అడిగేవాళ్ళు? ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియా రోడ్డు చివర ఒక బండి ఉండేది, ఇస్త్రీ బండి. ఆయన అడిగితే ప్రపంచం అంతా చెప్తాడు. ఎవరో, ఏ ఇల్లు, ఏ రంగులు కూడా అన్నీ చెప్పేస్తాడు. ఆడే ఫస్ట్ జర్నలిస్ట్. TV9 కాదు, ఈటీవీ కాదు, అదే ఐటీ బండి. ఇప్పుడు ఎవరేం అడగట్లా, ఏంటంటే లొకేషన్ అన్నారు. మీరు కూడా ఎప్పుడైనా ఆటోలో శకన్య రావాలి అంటే మీరు కూడా GPS లో శకన్య ట్రైన్ రావాలని టైప్ చేసి వచ్చేస్తారు ఇక్కడికి. తెలుసుకోలేదు మీకు? ప్రయత్నించండి ఎప్పుడైనా. ఓలా, ర్యాపిడో లాంటివి మీరు బుక్ చేసినప్పుడు శకన్య ట్రైన్ రావాలని టైప్ చేయండి సార్, అంతే. ప్రపంచం మీద ఒకటే ఉంది. అందుకని ఇక్కడికి వచ్చేస్తారు. విజయవాడలో మీరు ఎక్కడ ఉన్నా సరే లొకేషన్ కదా. అందుకని తెలియని ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు మనం ఆధారపడటం అనేది సహజం. వాస్తవంగా ఈ న్యూజిలాండ్లో బండి ఐజాక్ గారని ఒక పెద్ద దైవజనుడు ఉంటాడు, చాలా పెద్ద మనిషి. ఆయన ఏం చేశాడంటే ఒక 25-30 ఎకరాల మామిడి తోటలో ఆయన పరిచర్య ప్రారంభించి తోటలో ఆరాధన అన్నాడు. ఇప్పుడు దాన్ని చాలా మంది కాపీ కొట్టి మా ఏరియాలో లేదు, నూజివీడికి మాకు కొంచెం దగ్గరే కదా. అందుకని మా వాళ్ళు కూడా సంవత్సరంలో ఒకసారి మీటింగ్లు పెట్టుకునేటప్పుడు తోటలో మీటింగ్లు అంటారు. నన్ను ఈ మధ్య జూన్ నెలలో అనుకుంటా నన్ను కూడా అలాంటి తోటలో ఆరాధనకు పిలిచారు. నాకేం అడ్రస్ తెలియదు. మరి ఏం చేయాలి నేను? అది ఫలానా తోట, దానికి లొకేషన్ పెట్టుకొని వెళ్ళగలమా? లేదుగా. నేను ఎవరో ఒకరి మీద ఆధారపడాలి. నేను అన్నాను, అయ్యగారు నాకు చెవుల పాటు తెలుసు, లోపల దర్గా తెలుసండి. లోపల పొలాలు నాకేం తెలియదండి, ఎప్పుడు వెళ్ళలేదు. కాబట్టి నా పరిస్థితి మరి ఎవరైనా అప్పచెప్తారని నాకంటే అప్పుడు ఎవరో ఒకరిని అప్పచెప్తారు నాకు. ఇప్పుడు ఆయన ముందు వెళ్తున్నాడు, ఆయన వెనకాల నేను వెళ్ళాలి. అది కూడా ఎలాంటిదంటే పంటకాలం మీద ఉన్న చిన్న ఎర్రమట్టి రోడ్డు. హ్యాండ్లు అటు ఇటు తప్పకుండా అలాగే పట్టుకొని వెళ్ళాలి. అప్పుడు వెళ్తాం. వెళ్ళి ఎక్కడో కొద్దిగా పొక్కన పడుతుంది. ఒక భోజనాలు ఎక్కడే అనుకుంటా. మొత్తానికి ఇదే తోట. అక్కడ బ్యానర్ లేదు, ఏం లేదు. మరి అరణ్య మార్గం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి నేను ఈ లోకం అనే అరణ్యంలో ఆధారపడటం అనేది సహజం. కానీ ఎవరి మీద ఆధారపడాలంటున్నాను నేను? దేవుని మీద ఆధారపడాలంట. కానీ మనం చదువుకున్న కీర్తనంలో కీర్తనకారుడు ఏమంటున్నాడు? 20వ కీర్తన 7వ చరణంలో కొంతమంది దేని మీద ఆధారపడ్డారు?
రథాల మీద, గుర్రాల మీద ఆధారపడి వాటిని బట్టి అతిశయపడుతూ ఉన్నారు, వాటిని బట్టి గొప్పగా భావిస్తూ ఉన్నారు. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడు? మనమైతే యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. హల్లెలూయా. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకం అనే అరణ్యంలో మన ఆత్మీయ జీవితం కొనసాగాలి అంటే మనము ప్రియుడైన దేవుని పైన ఆనుకోవాలి. హల్లెలూయా. ఎందుకని? ఆయన మనల్ని ప్రేమించాడు. మొదట ఆయనే ప్రేమించాడు, మనం కాదు. మొదట ఆయనే ప్రేమించాడు, తర్వాత ఆయన్ని మనం ప్రేమించటం మొదలు. ఎందుకు ప్రేమిస్తున్నాము? మనకి అప్పులు, నొప్పులు, తెప్పలు అన్నీ ఉన్నాయి కదా, ఎందుకని ఆయన్ని ప్రేమించడం మొదలు పెట్టాం. కానీ ఆయన బేషరతుగా అన్కండిషనల్ లవ్, అటువంటి ప్రేమతో ఆయన ఏ కారణం లేదు కదా, అటువంటి ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని స్వీకరించాడు. ఏంటో తెలుసా? అన్మెరిటెడ్ ఫేవర్. అన్మెరిటెడ్ ఫేవర్ అంటే మనం దానికి యోగ్యులం కాదు. ఆయన స్వీకరించడానికి మన దగ్గర ఏ అర్హత లేదు. మనం పాపంలో ఉన్నాం, లోకంలో ఉన్నాం, చెడిపోయి ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన మనల్ని యాజ్ ఇట్ ఈజ్ స్వీకరించాడు. ఎలాగున్నామో అలాగే ఆయన మనల్ని స్వీకరించాడు. జక్కయ్య విషయం గమనించారు ఎప్పుడైనా? జక్కయ్యని మీరు పూర్తిగా అర్థం చేసుకుంటే, జక్కయ్య గురించి లోకం అంతా ఒక మాట అంటుంది. జక్కయ్య మీద లోకం ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంది, కానీ దేవునికి అభిప్రాయం లేదు. ఉంటే గమనించండి, ఉంటే అసలు జక్కయ్యతో మాట్లాడేవాడు కాదు. అంటే ఇప్పుడు మనం కూడా మన పరిస్థితి ఒకలాగా ఉంది. మనం ఒక రకమైన విధానంలో ఉన్నాం. వీటన్నిటినీ పట్టించుకోకుండా దేవుడు మనల్ని కానీ స్వీకరించాడు. అలాగే ఆయన మనల్ని ఆదరించేవాడు, ఆదరణకర్తగా ఉన్నాడు. ఆయన మనల్ని హక్కున చేర్చుకుంటాడు. కాబట్టి ఆయన మీద మనం ఆనుకోవాలి. హల్లెలూయా. అందుకని వీళ్ళు అడుగుతున్నారు, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వస్తుంది ఎవరు అంటున్నాడు. అందుకని గమనించండి, అరణ్య మార్గంలో మనము ఆనుకోవాలి. అటువంటి తెలియని తనంలో దేవుని మీద మనం ఆనుకోవాలి. అంత మాత్రమే కాదు, మరో సందర్భంలో కూడా ఆనుకోవాలి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో, ఎవరైతే అరణ్యంలో ఆయన మీద ఆనుకుంటారో వారికి ఆయన సహవాసం లభిస్తుంది. ఎవరి మనస్సు అయితే దేవుని మీద ఆనుకుంటుందో వారికి పూర్ణ శాంతి. దీన్ని ఏమంటారంటే పర్ఫెక్ట్ పీస్. పర్ఫెక్ట్ పీస్. ప్రపంచంలో ఏదైనా పర్ఫెక్ట్ ఉంటుందా? ఏదో దానికి ఏదో ఒక వంక ఉంటుంది. కానీ దేవునిలో ఏ వంక లేదు. అందుకని ఆయన ఇచ్చే శాంతి, సమాధానంలో కూడా ఏ వంక లేదు. అందుకనే దాన్ని ఏమన్నా మనం పూర్ణ పర్ఫెక్ట్ పీస్ అన్నారు. అందుకనే దాన్ని గమనించాలి. ఎవరి మనస్సు అయితే ఆయన మీద ఆనుకుంటుందో, ఆయన్నే గురిగా కలిగి ఉంటారో, ఆయన మీద ఆధారపడతారో, విశ్వాసం ఉంచి ఆయనతో ఉంటారో వారికి దేవుడు పూర్ణ శాంతిని కలుగజేస్తాడు. హల్లెలూయా. గమనించండి, ఓఎం అనే ఒక సంస్థ, ఆపరేషన్ మొబిలైజేషన్ అని స్వార్థీకరణ కొరకు కట్టుబడిన ఒక సంస్థ. దీన్ని స్థాపించింది జార్జ్ వర్వర్ అనే ఒక మిషనరీ. ఈ మధ్య కాలంలోనే కూడా ఒక సంవత్సరంన్నర కాలం క్రితం ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఆయన ఒక్కడిగా ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుగుతూ యవనస్తుల్ని ప్రేరేపిస్తూ సువార్థీకరణ కోసం అనేకుల్ని కూడా ఆయన ప్రోత్సహించి
వారికి సహాయపడుతూ వచ్చాడు. ఆయన ఏ రోజు కూడా దేని విషయంలో కూడా ఆయన చింతపడలేదు. ఇన్ని దేశాలు తిరగాలి, నా పరిస్థితి ఏంటి, ఇంతమందికి సువార్త ప్రకటించాలి, నా అవసరత సంగతి ఏంటి, ఇవేం ఆయన ఆలోచించలేదు. ఆయన దేవుని మీద ఆనుకున్నాడు. దేవుడు ఆయన అలాగ నడిపిస్తూ వచ్చాడు. అంతే, గమనించాలి. అందుకని ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారికి ఏముంటుందంట? పూర్ణ శాంతి. హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణ శాంతి, పర్ఫెక్ట్ పీస్. అందుకని ఆయన మీద మనం ఆనుకోవాలి. ఆయన మీద ఆనుకోకుండా మన స్వంత బలము, స్వంత జ్ఞానము, ధనము మీద ఆనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? పూర్ణ శాంతి కాదు, అసలు మనశ్శాంతే ఉండదు. అసలు మనశ్శాంతే ఉండదు. నిద్ర పట్టదు. ఏమొస్తే కళ్ళ కింద నలుపు వస్తే పోతుందండి, క్యారీ బ్యాగ్లు వస్తే పోవుగా. ఎందుకు వచ్చి? మనశ్శాంతి లేక. గమనించండి, చాలా మంది ధనికులు ప్రపంచంలో నిద్రపోవడం అనేది అసలు ఎందుకని? ఎప్పుడు ఎవరిదో లాక్కుందాం, ఎవరితో పోల్చుకుందాం కదా. ఆ స్వర్గంలో కనకదుర్గకు వెళ్ళేవారి కింద ఆ మధ్యాహ్నం ఎవరో ఒకరు చేతిలో పెడితే తింటా ఉంటారు చూడండి. వారు పగలు 4 గంటలు 5 గంటలు పడుకుంటారు, రాత్రి 10 గంటలు పడుకుంటారు. ఎంత మనశ్శాంతిగా పడుకుంటాడు తెలుసా? పక్కన ఎంత పెద్ద ఓల్వో బస్సు వెళ్ళి హారం కొట్టినాడు లేక. నీకుందా ఆ మనశ్శాంతి? అంతెందుకు? ఈ ఫోక్స్ జాబితాలో ఉండే ధనవంతులు, సంపన్నులు ప్రపంచంలో చాలా మంది ఉంటారు. వాళ్ళకుండా ఈ యాపిల్ సంస్థ స్టీవ్ జాబ్స్, అతనికుండా మనశ్శాంతి లేదు. ఎందుకని? వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని, ధనాన్ని, వాళ్ళ సామర్థ్యాన్ని ఆధారం చేసుకున్నారు వాళ్ళు, అంతేగాని దేవుని మీద ఆధారపడలేదు. దేవుని మీద ఆధారపడలేదు. ఒకవేళ మీకు రాత్రులు నిద్ర పట్టట్లేదా అంటే మీరు దేవుని మీద ఆనుకోవటం లేదు. విశ్వాసంతో మీరు ఆయన మీద ఆనుకుంటే, ఆయన మీద ఆధారపడితే నీకు మనశ్శాంతిగా నిద్రపడుతుంది. అసలు 8-9 గంటలు నువ్వు ప్రశాంతంగా పడుకుంటావు. ఇక మధ్యలో ఎవరైనా లేపితే తప్ప పైశాచికత్వంతో కొంతమంది లేపుతా తెలుసా? కొడుకుందామని లేపి ఏంటంటే కొడుకున్నావా అనవట్లేదని మైక్ టెస్టింగ్ ఏంటి మళ్ళీ కొడుకున్నావు లేపి. అందుకని గమనించండి, ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో ఆయనకి వాళ్ళకి ఏముంటుంది? పూర్ణ శాంతి. హల్లెలూయా. అంటే పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా సరే వీళ్ళు ప్రశాంతతతో ఉంటారు. ఉపద్రవం ఎదురొస్తున్నా సరే వీళ్ళు ఎలాగుంటారు? ప్రశాంతంగా ఉంటారు. ఒక విషయం గమనించండి, ఇక్కడ ఐగుప్తు దాటేశారు, బయటకు వచ్చేసారు. ఫరో మొత్తానికి ఎలా అన్నాడు, అంతేగాని మనస్ఫూర్తిగా అమలా. సరే వీళ్ళందరూ వచ్చారు, అక్కడి వరకు బాగానే ఉంది. ఎర్ర సముద్రం ఎదురయ్యేపాటికి మళ్ళీ వాళ్ళ దగ్గర సనుగులు, బొనుగులు, ఎన్ని కలవరం బయలుదేరింది. వీళ్ళందరికీ ఆ కలవరం ఉంది, ఆ కంగారు ఉంది, కానీ మోసేకి ఉందా? లేదు. ఎందుకని? ఆయన దేవుని మీద ఆనుకున్నాడు. అంతేగాని 40 సంవత్సరాలు నేను ఐగుప్తులో ఉన్నాను, నా స్కాలర్షిప్ అనేది దాని మీద ఆనుకోవాలి. నేను ఫరో కుమారుణ్ణి, నన్ను పెంచింది నేను ఒక రకంగా ఈజిప్షియన్, నేను ఐగుప్తుడిని కాబట్టి నాకు ఆ ప్రివిలేజెస్ ఉన్నా, వీటి మీద ఆధారపడలేదు. అన్ని మానేసి ఎక్కడికి వెళ్ళి మేకలో గొర్రెలు కాసుకుంటా ఉంటే దేవుడు ఆయన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని మీద ఆనుకున్నాడు. కాబట్టి ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చినా సరే ఆయన భయపడాల్సిన అవసరం లేదు. అందుకని ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారికి పూర్ణ శాంతి ఉంటుంది. బహుశా మీరు ఎప్పుడైనా అవకాశం కుదిరితే సత్యం కోసం చిత్రహింసలు, టార్చర్డ్ ఫర్ ట్రూత్ అనే పుస్తకం ఎప్పుడైనా
కర్మగాలి మీకు గురించే చదవండి, మీకు కూడా టైం ఉంటే. అందులో రిచర్డ్ ఉన్బ్రాండ్ అనే ఒక మిషనరీ రాస్తాడు. వాళ్ళు సువార్తను ప్రకటించినందుకు గాను, యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించినందుకు గాను ఎటువంటి చిత్రహింసలు పొందారో రాస్తారు. వీటన్నిటిలో నుంచి బయటకు వచ్చాక ఈ జైలు జీవితం ఎలాగుంది అంటే, ఆయన షర్టు విప్పి ఆయనకు కలిగిన గాయాలన్నీ చూపిస్తే ప్రజలు ఏడవటం ప్రారంభించారు. అంతగా అతను హింసించబడ్డాడు. కానీ ఏ రోజున కూడా చెరసాలు ఉన్నందుకు బాధపడలేదు రిచర్డ్ ఉన్బ్రాండ్. గమనించండి, వీళ్ళు ఖైదీలుగా ఉన్నారుగా ప్రభువుని ప్రకటించినందుకు. అందుకని అక్కడ ఉన్న అధికారుల టాయిలెట్స్ వీళ్ళని కడగమనేవాళ్ళు అంట. మీకు తెలుసుగా, టికెట్ లేని ఎవడో దొరుకుతాడు అనుకోండి రైల్వే స్టేషన్, దాన్ని ఏం చేస్తారు? అక్కడ కొద్దిగా ఉందా ఉంటే పర్లేదు, దాన్ని ఏం చేయరు. ఏంటి ఎవరు తాలూకా ఏంటని అడిగి పంపించేస్తారు. ఆయన కొద్దిగా చింపిరిగా జేపరిగా ఉన్నాడు అనుకోండి, ఆయన ఆర్పిఎఫ్ వాళ్ళు తీసుకెళ్ళి ఆ స్టేషన్ అంతా కడిగిస్తారు, ఊడిపిస్తారు. మొత్తం దొరికేలా ఈరోజు మనకి కట్టుబానిస అన్నట్టు చేస్తారు. వీళ్ళను కూడా సువార్త ప్రకటించినందుకు చెరసాల్లో ఉంచి అధికారుల టాయిలెట్స్ వీళ్ళని కడగమన్నారు. వీళ్ళకి చేతిలో బైబుల్ లేదు. బైబుల్ కనపడితే వీళ్ళని బాగా కొట్టి అవసరమైతే చంపేసేవాళ్ళు అండి. అది బైబుల్ కనపడితే వీళ్ళ చేతులు. అటువంటి పరిస్థితుల్లో అధికారులు సువార్తను అంగీకరించకుండా సువార్తను వ్యతిరేకించి బైబుల్ కనపడితే చింపేసిన అధికారులు వాళ్ళందరూ. చింపి ఆ పేపర్లు అంటే బైబుల్లోని పేజీలు టాయిలెట్ పేపర్స్ గా వాడేవాళ్ళు అంట. గమనించి అంటే దేవుడు అంటే వాళ్ళకంత పగ ఏంటి అని అలా టాయిలెట్ పేపర్స్ గా వాడి ఆ టాయిలెట్ పేపర్స్ అలా డస్ట్బిన్ లో పడేస్తే ఈ రిచర్డ్ ఉన్బ్రాండ్ వెళ్తాడు కదా టాయిలెట్ కడగడానికి. అప్పుడు డస్ట్బిన్ లో ఉన్న పేపర్లు తీసి, ఏది టాయిలెట్ పేపర్స్ తీసి, మరి ఇప్పుడు అది కనబడకుండా బయటికి రావాలి. చేతులు ఆ పేపర్ కనిపించి బైబుల్ చదువుతున్నాడు అని అనుమానం అధికారులకు వస్తే మళ్ళీ హింసిస్తారు లేదా చంపేస్తారు. కాబట్టి ఆ టాయిలెట్ పేపర్ నోట్లో పెట్టుకునేవాడు. అర్థమైందా? అలాగా బయటకు వచ్చి బైబుల్లో ఉన్న పేజీలన్నీ చదివి ఒక్కొక్కరు ఒక్కొక్క పేజీ వాళ్ళు చదివింది ఒకరికొకరు అప్పచెప్పుకొని ఈ రీతిగా బలపరచబడేవారు. మేము ఎంత శ్రమలో ఉన్నాము అని ఈ రోజు కూడా వాళ్ళకి అనిపించలేదు. ఎందుకు అనిపించలేదంటే వాళ్ళ మనస్సు దేవుని మీద ఆనుకొని ఉంది. హల్లెలూయా. ఆ చెరసాలలో కూడా వాళ్ళు పూర్ణ శాంతిని అనుభవించారు. అందుకని ఎవరి మనస్సు యెహోవా మీద ఆనుకుంటుందో వారికి పూర్ణ శాంతి. ఎలాగనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఇటువంటి మిషనరీలు అనేక మంది వాళ్ళు శ్రమలు అనుభవిస్తున్నా సరే మనశ్శాంతిగా ఉన్నారు. ప్రభువుని ప్రకటించారు. ప్రభువు కొరకు హతసాక్షులైపోయారు. గమనించారు. ఒక మిషనరీని ప్రభువు ఈ కుష్ఠరోగుల మధ్యలోకి వెళ్ళి సువార్త చేయమన్నాడు. వారికి పరిచయం చేయమంటే వెళ్ళాడు. ప్రతిరోజు వారితో మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నాడు. కొంతకాలం అయిపోయింది, కొన్ని నెలల తర్వాత అన్నాడంట మై ఫెలో లెపర్స్ అన్నాడు. అర్థమైందా? ముందేమన్నాడు? నా ప్రియ సహోదరులారా అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? కొన్ని నెలల తర్వాత నాతోటి కుష్ఠరోగులారా. వాళ్ళతో ఉంటే వాళ్ళే రావా? వచ్చేసింది. అయినా అతను బాధపడలేదు. ఎందుకు బాధపడలేదు? ఆయన మనస్సు దేవుని మీద ఆనుకుంది. హల్లెలూయా. మనమేమో చిన్న శ్రమ వస్తే, చిన్న అనారోగ్యం వస్తే దేవుడు మాకు ఏం చేశాడనే స్థాయికి వీలైతే ధర్నా చౌక్ లేదు, కానీ ధర్నా చేయడానికి కూడా మనం రెడీ చేయలేదు. ధర్నా చౌక్ ఎక్కడ ఉంది? అలంకార్ సెంటర్లో ధర్నా చౌక్. అక్కడికి వెళ్ళి దేవుడు మాకు ఏం చేసాడు అనే పరిస్థితికి వెళ్ళిపోయారు ఈ రోజున విశ్వాసం. అంటే మెటీరియల్ బెనిఫిట్స్, ఏదో ఒక ప్రయోజనం ఉంటేనే దేవుని దగ్గరికి వచ్చే రోజులు ఇవన్నీ. కానీ అలా కాదు. అతన్ని ఏం తప్పించిందంట? ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కాబట్టి నువ్వు అతను ఏం చేసావు? పూర్ణ శాంతి గలవానిగా
కాపాడావు. హల్లెలూయా. అందుకని దేవుని మీద మనం ఆనుకోవాలి. అరణ్య మార్గంలో దేవుని మీద మనం ఆనుకుంటే ఆయన సహవాసం మనకి లభిస్తుంది. మన మనస్సు ఆయన మీద ఆనుకొని ఉంటే మనకి పూర్ణ శాంతి లభిస్తుంది. అందుకని దేవుని మీద ఆనుకున్న వారి జీవితాలని కొనసాగించే వారి విధానాలే వేరుగా ఉంటాయి, వాళ్ళ పరిస్థితులే వేరుగా ఉంటాయి. వాళ్ళు దేనికి చెల్లించాలి. ఆ రీతిగా మన విశ్వాసం ఉండాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మీద ఆనుకునే వారు కలిగే ప్రయోజనాలు లేదా వారికి కలిగే ఉపయోగాలు ఏంటంటే యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ప్రియుని మీద ఆనుకుంటే ఆయనతో మనకి సహవాసం. మన మనస్సు ఆయన మీద ఆనుకుంటే మనకి పూర్ణ శాంతి. మరి యేసుక్రీస్తు ప్రభువు వారి రొమ్మున ఆనుకుంటే ఏంటి గమనించండి. శిష్యులందరిలో విలక్షణమైన వాడు, చాలా ప్రత్యేకంగా ఉండేవాడు ఈ యోహాను. దేవుని రొమ్మునే ఆనుకున్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారి రొమ్మున ఆనుకున్నాడు కాబట్టి ఒక అద్భుతమైన సువార్త యోహాను సువార్తను రాయగలిగాడు. హల్లెలూయా. అంటే ఆయన రొమ్మున మనం ఆనుకుంటే దేవుని విశేషమైన ప్రత్యక్షత మనకి లభిస్తుంది. ఆయన విశేషమైన జ్ఞానము మనకు లభిస్తుంది. మిగిలిన సువార్తలన్నీ ఒక ఎత్తైతే యోహాను సువార్తలో ప్రత్యేకించి యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారు అనేది యోహాను మాత్రమే రాశాడు. అందుకనే గమనించండి, పరిశుద్ధాత్ముడు చాలా అద్భుతంగా ఈ విషయాలన్నీ మనం ముందుంచాడు. ఆయన పుట్టుకతో ప్రారంభించబడి ఆయన పరిచర్య, ఆయన మరణ పునరుద్ధానాలతో ప్రతి సువార్త కూడా ముగించబడుతుంది. అలాగే యోహాను సువార్త కూడా ఇంచుమించు అంతే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమై ఉన్నారు? ఆయన ఏంటి? నేనే మార్గాన్ని, సత్యాన్ని, నేనే గొర్రెలకు. ఇటువంటి విషయాలన్నీ యోహానే రాశాడు. గమనించండి. కారణం ఏంటంటారు? దేవుని రొమ్మున ఆయన ఆనుకున్నాడు కాబట్టి ఆయనకు లభించిన విశేషమైన ప్రత్యక్షత, ఒక అద్భుతమైన సువార్త. రెండవది, అంత్యకాల సంభవాలు కూడా యోహాను రాశాడు. దాన్ని మనం ప్రకటన గ్రంథం అంటున్నాం. అంత్యకాల సంభవాలు, అంత్యకాలంలో జరగబోయేవి. అంటే దీన్ని మనం ప్రత్యక్షత అంటాం, విశేషమైన ప్రత్యక్షత. మరి అందరికన్నా పెద్దోడు ఉన్నాడు కదా, నిలువు పెద్దోడిని అంటున్నాడు కదా పేతురు. ఆయనకెవలా ఈ ప్రత్యక్షత? నేను 3 మిషనరీ ప్రయాణాలు చేశాను అని ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఆయనకెవలా? ఆయన రొమ్మును ఆనుకొని ఉన్నాడు చూడండి విశ్వాసంతో. ఆయనకు మాత్రమే దేవుడు ఈ ప్రత్యక్షత ఇచ్చాడు. వాస్తవానికి ఈ ప్రకటన గ్రంథం ఎవరికి ఇవ్వబడిన ప్రత్యక్షత? ఎవరికి ఇవ్వబడిన ప్రత్యక్షత ఇది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం ఒకసారి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన. ఇప్పుడు ఎవరు ప్రత్యక్షత ఇది? యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత. ఎందుకు ఇచ్చాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభు వారు తన దాసులకు ఈ విషయాలను కనపరుస్తాడు. ఇంతకీ తన దాసులు ఎవరో? రొమ్మున ఆనుకున్న యోహాను. హల్లెలూయా. గమనించండి, ఆయన రొమ్మున ఆనుకుంటే గమనించండి గొప్ప ప్రత్యక్షత దొరుకుతుంది. అరణ్యంలో ఆయన మీద ఆనుకుంటే మనకు ఆయన సహవాసం దొరుకుతుంది. ఆయన మన మనస్సులో ఆయన మీద ఆనుకుంటే మనకు పూర్ణ శాంతి దొరుకుతుంది. అలాగే
ఆయన రొమ్మును ఎవరైతే అనుకుంటారో వారికి ప్రత్యక్షత దొరుకుతుంది. హల్లెలూయా. అందుకని ఆయన మీద మనము ఆధారపడాలి, ఆయన మీద మనము ఆనుకోవాలి, ఆయన్ని మనం ఆశ్రయించాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. వీటిని బట్టి మనము అనేకమైన మేళ్ళు, ఆశీర్వాదాలు మన జీవితాల్లో చూస్తాం. దేవుని మీద ఆనుకోకుండా లోకం మీద ఆనుకొని, అందుకని కీర్తనకారుడు ఏమంటున్నాడు, కొంతమంది గుర్రాల మీద ఆధారపడుతున్నారు, వాటిని బట్టి అతిశయపడుతున్నారు, కొంతమంది రథాల మీద ఆధారపడుతున్నారు. మనమైతే మన దేవుని బట్టి, దేవుని కాకుండా మనం లోకం మీద, లోకంలో ఉన్న విధానాల మీద మనం ఆధారపడ్డాం అనుకోండి, ఆనుకున్నాం అనుకోండి, మన పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇక వాటి నుంచి ఎవరు కూడా మనల్ని తప్పించలేరు. అందుకని చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాటను చదువుతూ ఉన్నాను. సంసోను తన చేతిని పట్టుకుని బంటుతో ఇట్లా, నేను ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకుందును. సంసోను అంటున్నాడు అవసాన దశలో. వాస్తవానికి ఇక అంతా అయిపోయింది, బలం పోయింది, కళ్ళు లేవు, బానిస అయిపోయాడు. గొలుసులతో అయినా సరే ఎందుకైనా మంచిదని గొలుసులతో కట్టి బంధించేశాడు. ఏం చేస్తాడు? అటువంటి సమయంలో ఆ దాగోను దేవత గుడిలో, అయ్యా దీని మొత్తానికి ఒక సెంటర్ పిల్లర్ అక్కడ ఉంటుంది కదా, అక్కడ నన్ను తీసుకెళ్ళండి అని అక్కడ ఉన్న పనులను అడిగితే వాళ్ళు తీసుకెళ్తే దాని మీద ఆనుకున్నాడు. వాస్తవంగా సంసోను ఎవరు? పుట్టక దేవుని వాగ్దానం చేత పుట్టినోడు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా దేవుణ్ణి మర్చిపోయి గర్వించి తన ప్రత్యక్షతను, తన దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని మీద కాకుండా దేని మీద ఆధారపడుతున్నాడు? స్తంభం మీద ఆధారపడుతున్నాడు. గమనించండి, స్తంభం మీద ఆధారపడుతున్నాడు అంటే తన స్వయం మీద ఆధారపడుతున్నాడు. తన స్వంత జ్ఞానము, స్వంత బలము, వీటి మీద ఆధారపడుతున్నాడు. వాస్తవానికి ఆ కొద్ది వచనాల తర్వాత ఆ స్తంభం ఏంటో, ఆ గుడి ఏంటో మనకు అర్థమవుతుంది. మొత్తం కూలిపోయిందంట. కొన్ని వచనాల తర్వాత ఏం లేదు, అక్కడ స్తంభం లేదు, గుడి లేదు, సంసోను లేడు, అక్కడ ఉన్న ఫిలిష్తీయులు ఎవరు కూడా లేదు, అందరూ చనిపోయారు. అందుకనే నా జ్ఞానము, నా బలము అని ఆధారపడిన వాళ్ళు ఇలాగ పడిపోయే వాటి మీద ఆధారపడుతూ ఉంటారు. దేని మీద ఆధారపడుతున్నాడు సంసోను? స్తంభం మీద ఆధారపడుతున్నాడు. గమనించండి. అందుకని నాది నేను అని విర్రవీగిన సంసోను ఏం విత్తాడో అదే కోసుకుంది. అంతేనా? ఏం విత్తుతామో అదే కోస్తాం. ఇందులో ఏ సందేహం కూడా అసలు. ఏమంటారు దీన్ని? ఏం విత్తుతాం అదే కోస్తాం. ఎన్ని ప్రాకృతిక నియమాలు అన్నమాట, నేచురల్ లా. నీరు ఎక్కడికి వస్తుంది? పల్లానికే వస్తుంది. మా దగ్గరికి వచ్చి నేను గోదావరి అంటే మహారాష్ట్ర హైట్లో ఉన్నాయా, నీకే వచ్చినా చెప్తాను. అది ప్రాకృతిక నియమం అది. అందుకని నీ కడుపు నిండి నువ్వేం చేస్తావు? గణప రాజు గారి రొయ్యల బిర్యానీ అంటారు, పచ్చి రొయ్యలు, బెండకాయ అంటారు. నీకు కడుపు నిండిపోయింది, నీకు తెలియదు ఆకలి ఏంటి, నీకు తెలియదు. అంటే నీళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తాయి? ఎత్తు నుంచి పొలంలోకి వెళ్తాయి. అలాగే ఈ సత్యం ఏంటిది? నువ్వేం విచ్చుతావో అదే కోస్తావు, అందులో ఏ సందేహం కూడా లేదు. కానీ బైబుల్ నియమం ఒకటి ఉంది, తెలుసా మీకు? అదేంటంటే ఇదే, ఏం విచ్చుతామో అదే కోస్తాం. మామిడి ఎంత పెట్టి సపోటా రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. నిమ్మ చెట్టు పెట్టి డ్రాగన్ ఫ్రూట్ రమ్మంటే వస్తుందా? అస్సలు రాదు. మాది మైలవరం, మా డ్రాగన్ ఫ్రూట్ రావాలంటే రావండి. నువ్వేమి ఇస్తావో అదే కోసం. తన జ్ఞానాన్ని, తన బలాన్ని దేనికోసం వాడాడు? అందుకనే వాస్తవానికి దేవుడు సంసోన్ని
క్షమించిన పర్యవసానాలు అయితే తప్పలేదు. ఈ పర్యవసానాలు మనం ఊహించలేదు. నిర్ణయం మన చేతిలో ఉండదు, కానీ జరిగే పరిస్థితులు మన చేతిలో ఉండవు. అందుకనే గుడ్డివాడైపోయాడు, కట్టివేయబడ్డాడు, బానిస అయిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గానుగా ఊహిస్తూ ఉన్నాడు. దీన్ని మనం ఏమంటామంటే ది బైండింగ్, బ్లైండింగ్ అండ్ గ్రైండింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ సైన్స్. బైండింగ్ ముందు కట్టేశారు ఇతన్ని. ఈ సీక్రెట్ ఎవరికి చెప్పేశారు? మనవాళ్ళు డెలీలాకి చెప్పేశారు. అందుకనే నేను అంటాను, సంసోనికి ఒంట్లో బలం ఉంది కానీ కంట్లో బలహీనత ఉంది. ఒంట్లో ఏముంది? సంసోనికి బలం ఉంది, నువ్వు ఎంఆర్ఎఫ్ అంటున్నాడు. కంట్లో ఏముంది? బలహీనత ఉంది. ఏ ఊరు వెళ్ళినా సరే ఎవరో ఒకరిని చూసి అమ్మా 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 నేను చేసుకుంటాను. ఢిల్లీ విషయంలో కూడా అదే అన్నాడు, అమ్మా నేను చేసుకుంటా. రూతుని యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో తీసుకోలేదా? రాహాబు వేశ్యగా రాహాబుని దేవుడు యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో తీసుకోలేదా? ఇన్ని రిఫరెన్స్లు ఇచ్చాడు. తర్వాత ఏమైంది? ఏమీ లేదు, కళ్ళు లేవు, బలం లేదు, అంతా పోయింది. అందుకనే నెవర్ లీన్ ఆన్ ది రాంగ్ రిలేషన్షిప్స్. నెవర్ లీన్ ఆన్ ది రాంగ్ రిలేషన్షిప్స్ కదా. మనం అనుకుంటాం, బుల్లెట్ వచ్చింది, మనమే కొనిపెట్టాను, ఎక్కించుకెళ్తాడు, బియ్యం కూడా తీసుకెళ్తాడు, ఒకరోజు ఆడే చంపేస్తాడు చెప్పం కదా. 2-3 రోజుల నుంచి మా ఊర్లో చాటింది. బ్లాక్ పల్సర్, దాని మీద బ్లూ కలర్ టీషర్ట్ వేసుకొని ఇద్దరు పొడవలు తిరుగుతున్నారు, మెడలో చైన్ జాగ్రత్త అని అనౌన్స్మెంట్ 2 రోజుల నుంచి. ఏం అసలు మా ఊర్లో ఏ మూలకి వెళ్ళినా అదే అనౌన్స్మెంట్. ఏంటంటే అవసరం మీద వస్తున్నారు. అందుకని గమనించండి, సంసోను చేసింది ఏంటి? తన ప్రత్యక్షతను పోగొట్టుకున్నాడు. అందుకే యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది, చూడగలిగితే 4వ అధ్యాయం 13వ వచనం వచ్చి చదువుతూ ఉన్నాను. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదించును రెండని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తం అయితే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకోవాలి. ప్రభు చిత్తం అయితే మరుసటి ఆదివారం కలుస్తాం, లేకపోతే మహానుభావులు మంచి 2-3 చేతులు సరిపడే మనుషులు కూడా ఆదివారం కనిపిస్తే తర్వాత ఎప్పుడు కనిపించలేము. మరేంటి పరిస్థితి? కాబట్టి ప్రభు చిత్తమైంది. ఆ చిత్తం ఇప్పుడు సంసోనికి అర్థం కాదా? సంసోను దేనికోసం నియమించబడ్డాడు? ఒక న్యాయాధిపతిగా ఉండి దేవుని కోసం పనిచేయాల్సినోడు ఎంతసేపు తిండి, స్త్రీలు, ఇదే సరిపోయింది. అందుకని గతని కూడా మంచిది కాదండి, తిండిపోతామని కూడా మంచిది కాదు. అది నిన్ను రకరకాలుగా ఇది చేస్తూ ఉంటారు. అందుకని వైజెస్ దుర్గుణాలు ఉన్న వాళ్ళకి తిండిపోతాము ఖచ్చితంగా ఉంటారు. అది ఖచ్చితమైన లక్షణం, అది వాళ్ళలో ఉండాల్సిన ఉండే క్వాలిటీ. అందుకని తిండిపోతులకి రకరకాల వ్యాపకాలు ఉంటాయి. వాళ్ళందరూ కళాకారులే, తిండిపోతులు అందరూ. అయితే పేకాట ఆడతాడు, అక్కడ జోడగాడు అవుతాడు, విడిచేది అవుతాడు, లేదా దొంగ అవుతాడు కదా. జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఎంత అవసరమో అవసరానికి మించి కదా. బతకం కోసం తింటే చాలు, పెంచడం కోసమే బతికామనుకోండి, తిన్న తర్వాత కడుపు నిండాక కోడి పందాల మీద బెట్టింగుల మీద వెళ్ళిపోతే మనసు. ఇప్పుడు వెళ్ళిపోయి జనాలకు ఏం చేయాలో తెలియక డబ్బులు 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 తీసుకురా తీసుకురా, ఎక్కడి నుంచి తీసుకురావాలి? ప్రింట్ అయ్యాలండి. ఏం తేజా ఎక్కడ ప్రింట్ వేస్తున్నారు చెప్పు? రవిలో రాక ఆర్బీఐ ఉంది, కొంచెం వెళ్ళుంటారు, అక్కడ వేస్తారు ప్రింట్.
జనాలకు తెలియక గవర్నమెంట్ ప్రెస్కి వెళ్ళి ఇవ్వ అంటారు. గవర్నమెంట్ ప్రెస్లో ప్రింట్ అయ్యి భోపాల్లో, హైదరాబాద్లో ప్రింట్ వేస్తారు. అక్కడికి వెళ్ళాలి నువ్వు. మరి ఎన్ని తెలియకపోతే ఎలా నీకు? అందుకని గమనించండి, ఏం జరుగుతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి ప్రభువు చిత్తం అయితే అవి చేస్తాం, ఈ చేస్తాం అనాలి. అందుకని 16వ వచనంలో ఏమంటున్నాడు? ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. మీ డంబములు ఏంటి? డంబాలు ఒక ప్రొఫెషనలిజం ఉండాలి ఏ మనిషికైనా సరే. అది లేకుండా ఏ పెడితే చేసేసి అబ్బాయి ఎంత గొప్ప చేశారంటే కుదరదు. అర్థమవుతుందా? సిమెంట్ రోడ్డు మీద ఇళ్ళ దగ్గర గ్రీన్ కలర్ టెన్నిస్ బాల్ కాదు, రెడ్ కలర్ టెన్నిస్ బాల్ కాదు, ఈడే ధోని అనకూడదు. ధోని వేరు, ధోని స్థాయి వేరు, ధోని టెక్నిక్స్ వేరు. అంతేకాని రోడ్డు మీద ఆడేవాడిని కూడా ధోని అనకూడదు. ఎందుకని? పంది ఎంత పరిచినా ఏం కాదు. ఈ రోడ్డు మీద ఆడుకుంటే రోడ్డు మీద ఉంటాడు. కానీ మనమే అనుకుంటాం అసలు ఈడే ఇంద్రుడు చంద్రుడు అంటా ఉంటాం. అని ఎక్కడికో ఆకాశానికి ఎత్తి అక్కడి నుంచి పడేస్తాం. మనమే చెడగొడతాం. అందుకని గమనించండి, ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంసోనులో మిస్ అయింది అదే, దేవుని చిత్తం ఏంటో మిస్ అయిపోయింది. అందుకనే దేని మీద ఆనుకున్నాడు? ఇప్పుడు పడిపోయే వాటి మీద ఆనుకున్నాడు. కాసేపట్లో పడిపోతే ఆ స్తంభం ఏమంటున్నాడు? ఆ బంటును పిలిచి, నన్ను ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభం దగ్గరికి తీసుకెళ్ళవా అంటే వెళ్ళాడు. తడుముకుంటూ ఆ స్తంభాన్ని పట్టుకొని నిల్చున్నాడు. గమనించాడు, దేవుడు ప్రేమమయుడే, అదే సమయంలో ఆయన న్యాయవంతుడు. ప్రేమమయుడు కాబట్టి సంసోన్ని క్షమించాడు. న్యాయవంతుడు కాబట్టి చంపేశాడు. అదే చెప్పారు. అందుకని పర్యవసానాలు వేరుగా ఉంటాయి. అవి మన చేతుల్లో ఉండవు. అందుకని భయముతో, వణుకుతో దేవుని విషయంలో ఉండాలి. అది లేదనుకోండి ఏం జరుగుతుంది ఉంటే. అందుకని నెవర్ లీన్ ఆన్ ది రాంగ్ రిలేషన్షిప్స్. నెవర్ దేవుని మీదే మనం ఆధారపడాలి ఎప్పుడైనా సరే. అంతేగాని మన మేధస్సు, మన బలము ఏమైంది? ఇప్పుడు ఇతని మేధస్సు, ఇతని బలము, ఆఖరికి తన బలానికి కారణం ఏంటో కూడా డెలీలాకి చెప్పేశాడు. ఆ పరిస్థితులు వచ్చేసి ఇంకేం జరిగింది? ఇతనికి ఏమీ లేదు, అందరూ చనిపోయారు. కానీ లాస్ట్లో కంటితుడికి ఒక మాట అయితే అన్నారు. అదేంటంటే బతుకున్నంత కాలంలో ఎంతమందిని చంపాడో అంతకంటే ఎక్కువ మంది ఇప్పుడు చచ్చిపోయారు అని ఏదో పసుపు రాశారు. కానీ అక్కడ వాస్తవానికి ఎంత బాధాకరం అది. ఒక అభిషిక్తుడు, ఒక దర్శనం కలిగిన వ్యక్తి దేవుని చిత్తం నుంచి బయటికి రావడం అనేది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి. అందుకని మనము లోకం మీద, మన స్వంత జ్ఞానం మీద మనం ఆధారపడటానికి వీలు లేదు. గమనించాలి, దేవుడు సంసోన్ని క్షమించాడు కానీ ఆయన్ని శిక్షించాడు. ఎందుకని? ఆయన న్యాయవంతుడు కాబట్టి. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదు. పౌలు విషయం కూడా అంతే. గమనించాడు, పౌలు సంఘాన్ని ఏం చేశాడు? ఇంటింటా చొచ్చి సంఘాన్ని హింసిస్తూ వచ్చాడు. ఎవరు ఎక్కడ కూడుకుంటున్నారు అక్కడికి వెళ్ళి సంఘాన్ని చిత్తవదలు చేస్తూ వచ్చాడు. ఒకనొక రోజున దేవుని ప్రత్యక్షత దొరికింది. అపోస్తల కార్యంలో 9వ అధ్యాయంలో. తర్వాత ఏం జరిగింది? మొత్తానికి 3 రోజుల తర్వాత కళ్ళు అయితే వచ్చినాయి, కానీ కళ్ళలోంచి నీళ్లు గారటం, కళ్ళు సరిగ్గా కనబడకపోవడం. అందుకని ఏమంటాడు? గలతీయులకు రాస్తూ 6వ అధ్యాయం 11వ వచనంలో, నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో రాయుచున్నాను చూడుడి అంటున్నాడు. ఎందుకు అంత పెద్ద అక్షరాలతో రాయాలి? కనపడదుగా. అందుకని ఏం చేయాలి? మరి క్షమించాడుగా. ఆయన ప్రేమామయుడు కాబట్టి ఏం చేశాడు? క్షమించాడు. ఆయన న్యాయవంతుడు కాబట్టి ఏం చేశాడు? శిక్షించాడు. పౌలు జీవితాంతం పెద్ద అక్షరాలతో రాయాల్సింది.
జీవితాంతం అలా చేయాల్సి. అందుకనే గమనించండి, అది అవిధేయత అయినా అతిక్రమమైన. అతిక్రమం అంటే తెలుసుగా ఏంటిది? క్రమము కానిది. క్రమము కానిది. నువ్వు సరిగ్గా చదువుకోలేదనుకో, లేకపోతే నిన్ను పేమెంట్ షీట్ కట్టి పిచ్ యూనివర్సిటీలు ఉంటాయి కదా, కాంపిటీషన్లో నిలబడకుండా, ఎంట్రన్స్ రాయకుండా, సెట్ రాయకుండా ఉండే యూనివర్సిటీలో చదివి ఆ చదువు తగిన ఉద్యోగం చేయకుండా ఏదో చేసి ఇప్పుడు నేను సెటిల్ చేయలేక నీకోసం అక్రమాలు చేసి ఆదాయానికి మించిన ఆస్తులు కూడా పెట్టి దేవుడు దాకతే నువ్వు క్రిమినల్ అయ్యావు. సెటిల్ అవ్వని కారణంగా నువ్వేమయ్యావు? ఎవరి కోసం పాపులరీ క్రిమినల్ అయ్యి. ఇదంతా ఏంటిది? అతిక్రమం. ప్రతి అవిధేయత, ప్రతి అతిక్రమం మనం కోసుకోక తప్పదు. అందుకని ఏమి విత్తుతామో ఆ పంటే వేసుకుంటాం. అందులో ఏ సందేహం కూడా లేదు. హెబ్రీయులకు రాస్తూ అంటాడు పౌలు అపోస్తలుడు 2వ అధ్యాయంలో 2వ వచనంలో, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు. గమనించండి, ప్రతి అవిధేయతకు అతిక్రమానికి న్యాయమైన ప్రతిఫలం. ఎందుకని ఆయన న్యాయవంతుడు. హల్లెలూయా. ఆయన న్యాయవంతుడు. కొద్ది కూడా అటు ఇటు మారదు ఆయన న్యాయం. అందుకని అవిధేయతకు న్యాయమైన ప్రతిఫలం, అతిక్రమానికి న్యాయమైన ప్రతిఫలం కదా. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరోజు ఈ అవిధేయతకు సంబంధించిన పంట మనం కోసుకుంటాం, ఈ అతిక్రమానికి సంబంధించిన పంట మనం కోసుకుంటాం కదా. పరిచర్యను ఆటంకపరుస్తున్నావా? కోసుకుంటావు. జాగ్రత్త. సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? వెళ్ళొచ్చలే, చేయొచ్చలే, ఏముందలే. సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? కోసుకుంటాం. జాగ్రత్త. బలలో అయోగ్యంగా పాల్గొంటున్నామా? కోసుకుంటాం. వన్ డే యూ హ్యావ్ టు రీచ్. ఒక మంచి రోజు వీటన్నిటికీ మనం కోసుకుంటాం. పుట్టక వాగ్దాన పుత్రుడుగా పుట్టినోడికే దేవుడు న్యాయమైన ప్రతిఫలాన్ని ఇచ్చాడు. నేనెంత, నువ్వెంత? ఇది ఆలోచించామా? ఎంతసేపు దేవుడిని ప్రేమామయుడు, ఆయన క్షమిస్తాడు అని చెప్పి నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూనే పోయి కదా, ఇంకెప్పుడు మారు మనసు వచ్చేది. అందుకనే గమనించండి, సంసోను దేని మీద అయితే ఆధారపడకూడదు దాని మీదే ఆధారపడ్డాడు. అందుకని నెవర్ లీన్ ఆన్ ది రాంగ్ రిలేషన్షిప్స్. మరొక మాటను జ్ఞాపకం చేసుకున్న 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో. గమనించండి, సంసోను దేని మీద ఆనుకున్నాడు? ఆ దాగోను దేవత గుడి స్తంభం మీద ఆనుకున్నాడు. ఇక్కడ రాజు ఎవరి మీద అయితే ఆనుకున్నాడో ఆ అధిపతి ఏమంటున్నాడంట? యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా కదా. దేవుడు ఇస్తాడు అంటే, ఇవ్వడు అంటే ఆయన మాటలో అసలు ఏ మార్పు? మాట తప్పని వాడు. హల్లెలూయా. మాట తప్పడు ఆయన, అంతే. ఒకవేళ ఆయనే ఆకాశ కిటికీలు తెరిచినా సరే సోమరోగ పట్టణంలో ఉన్న కరువు తీరదు అంటున్నాడు ఈ దాసుడు. ఈ దాసుడు ఎవరు? ఇంతకీ రాజుకు నమ్మకమైన సలహాదారుడు. వాస్తవానికి రాజులకి నిర్ణయాధికారం ఉంటుంది కానీ ఆలోచన విచక్షణ ఉంటుందని నేను అనుకోను. ఇప్పుడు సోకాళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా నిర్ణయాధికారం ఉంటుంది. కానీ వీళ్ళు ఎవరి మీద ఆధారపడాలి? ఇప్పుడు ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద ఆధారపడాలి. ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళకి సరైన మార్గనిర్దేశకత్వం చేయలేదు, వీళ్ళకి సరైన సమాచారం ఇవ్వలేదు అనుకోండి, ఏం జరుగుతుంది? నడుములో నీళ్ళు వస్తే 2వ రోజుకి ఎక్కబోతు నీళ్ళు వస్తాయి. అదే జరుగుతుంది. ఇవ్వాలి. ఇప్పుడు ఈ సలహాదారుడు కూడా రాజుకు చెప్పాలి కదా, అయ్యా కరువున్న మాట వాస్తవమే,
ఎంత ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదల వచ్చేసింది. ఎక్కడ షోమ్రోన్ పట్టణంలో అలాగ అమ్ముతున్నారు, ఎలాగ అమ్ముతున్నారు, ఎంతెంత ఎక్కువగా అమ్ముతున్నారు కదా. ఇటువంటి ఎపిడమిక్స్ వచ్చినప్పుడు, ఇటువంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు జనాల్లో ఒక రకమైన స్వార్థం బయలుదేరుతుంది తెలుసా. ఉన్న రేటు కన్నా ఎక్కువగా అమ్మాలి. ఉల్లిపాయలు ఉన్న రేటు కన్నా, పాల ప్యాకెట్లు ఉన్న రేటు కన్నా ఎక్కువగా అమ్మాలి. అందుకే ఇదే అవకాశం, మళ్ళీ అమ్ముకోలేము. ఇదే పరిస్థితి. మీకు తెలుసుకోలేదు, ఈ వంట వండే వాళ్ళు, వడ్డించే వాళ్ళు ఉంటారా, వాళ్ళ తల కింద పెట్టుకుంటారు కదా కవర్ లాంటిది. అలాంటి కవర్లో తాజ్ మహల్ ముందు విపరీతంగా అమ్ముతారు. ఒక్కొక్కటి ఎంత అమ్ముతారో తెలుసా మీకు? 40 రూపాయలకి అమ్ముతారు. ప్రతి మనిషి 2 కవర్లు కొనుక్కోవాలి. ఉట్టి కాపుతో నడవకూడదు తాజ్ మహల్. ఆ కవర్లు వేసుకున్నారు, మరి పాడైపోకూడదు. మరి ఇప్పుడు ఆ కవర్ ఎంత 2 రూపాయలు పడుతుంది నాకు తెలుసు, కానీ అక్కడ 40 రూపాయలు కొనుక్కోవాలి. ఎందుకని? డిమాండ్. ఇప్పుడు షోమ్రోన్లో కూడా అలాగే అన్ని రేట్లు పెరిగిపోయింది. సరే, ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడు? రేపొద్దున ఈ సమయానికి అన్ని కూడా నార్మల్ అయిపోతాయి, అంతా సజావుగా సాగుతుంది, ప్రతి ఒక్కరు కూడా ఆహారం దొరుకుతుంది అన్నాడు. కానీ ఈ పనుడు ఏమనాలి? విశ్వసించాలి కదా. ఒకవేళ తనకు అనుభవం లేకపోవచ్చు, తను చూడలేకపోవచ్చు, కానీ దైవజనుడు చెప్పిన మాట అతను నమ్మాలిగా. నమ్మకుండా ఏమంటున్నాడు? యెహోవాయే ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమేయగా అతడు ఏమంటున్నాడు? దైవజనుడైన ఎలీషా, నువ్వు కన్నులారా దానిని తినకుందు అని అతనితో చెప్పాను. గమనించండి కదా, రామోజీరావు ఉంటుంది. తెలిసింది కూటమి ఫోన్ చేసి పవన్ కళ్యాణ్కి విషెస్ చెప్పాడు. తర్వాత అలాగే ఉంటాయి. ఉన్నారా రామోజీరావు? మహానుభావుడు, తెలుగు నేర్పించాడు. 2వ తరగతి నుంచి నేను 2nd క్లాస్లో ఉన్నప్పటి నుంచి మా నాన్నగారు నా చేత ఈనాడు పేపర్ దగ్గర చదివించేవాడు. దట్ హ్యాస్ బికమ్ ఎ హ్యాబిట్. ఏదో కొత్త గొప్ప ఏదో మాతృభాష మీద ఒక అవగాహన ఉందంటే ఈనాడు పేపర్ దాన్ని ఒప్పుకోవాలిగా. మరి నాకు 60 అందుకని నువ్వు కన్నులాగా చూస్తావు కానీ దాన్ని తినకుండా గమనించండి. తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? వీళ్ళందరూ కూడా దండుపాలెంలో ఉన్నారు, ఆహారం సమృద్ధిగా ఉంది, ఎవరిని వెళ్ళగొట్టలేదు, అయిపోయట్లేదు అన్నారు కదా. కానీ ఎందుకో కాస్త బయటకు వెళ్ళారు. అక్కడ షోమ్రోన్ గేట్ దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు చూడండి, 4 కుష్ఠరోగులు. ఈ 4 కూడా కాస్త ధైర్యం చేసి ఎక్కడున్నా ఆకలితో చచ్చిపోతాం, పోనీ ఆ దండుపాలెంలోకి వెళ్దాం, అక్కడ వాళ్ళు చంపేసినా చచ్చిపోతాం, మనకు మాత్రం చావు గ్యారెంటీ. అయితే తిని చచ్చిపోదామా, తినకుండా చచ్చిపోదామా? మొత్తానికి వెళ్ళారు. వెళ్తే వాళ్ళకి విపరీతమైన ఆహారం కనిపించి, ఆ ఆహారం చూసేసరికి వాళ్ళకి ఎలా ఉందంటే ఏ రోజున తినని రుచికరమైన పదార్థాలన్నీ అక్కడ కనిపించింది. కడుపు నిండగా తిన్నారు. తిని వాళ్ళు మళ్ళీ వచ్చి రాజుతో చెప్తున్నారు, అయ్యా అక్కడ అలానా సమృద్ధి అయిన ఆహారం ఉంది, వాళ్ళైతే అక్కడ లేరు. అంటే అక్కడ మధ్యలో జరిగిన సంగతి ఏంటంటే, ఈ కుష్ఠరోగులు నడుచుకుంటా వస్తుంటే యెహోవా రథముల ధ్వని వాళ్ళకి వినిపించి వాళ్ళు పారిపోయారు. గమనించండి, అంటే దేవుడు వారికంటే ముందుగా కార్యాలు ఎలా జరిగిస్తా ఉన్నాడు. అందుకని ఆయన మీద ఆనుకోవాలి. ఇక్కడ సంసోను అపవిత్రత మీద ఆనుకున్నాడు, కానీ ఈ రాజు సేవకుడు అవిశ్వాసం మీద ఆనుకున్నాడు. అందుకని ఏమంటున్నాడు? యెహోవా కిటికీలు తెరిచి ఇచ్చినా సరే కరువు పోదు అంటున్నాడు. వాస్తవానికి దేవుడు చెప్పాక పోతగా, కానీ ఆ విశ్వాసం ఇతనికి లేదు. కొన్ని సందర్భాల్లో మనం నమ్మాలి, అంటే ఆయన చెప్పిన తర్వాత మనం నమ్మాలి. ఎలాగుంటుందంటే, మరియతో గబ్రియల్ దూత చెప్పింది ఏంటి? నువ్వు కుమారుడిని కంటావు అన్న తర్వాత మరి అన్న మాట ఏంటి? ఇది ఎలాగా సాధ్యము అన్నారు. అది పక్కన పెట్టండి. ఎలిజబెత్ జకర్యాలతో కూడా దేవుని దూత చెప్పిన మాట
వాళ్ళు అప్పటికే బహు వృద్ధాప్యంలో ఉన్నారు. వారితో కూడా దేవునితో చెప్పిన మాట ఏంటి? మీకు కుమారుడు కలుగుతాడంటే జకర్యాకు సందేహం వచ్చి మాట్లాడినందుకు దేవుని దూత చేసింది ఏంటంటే, నువ్వు కుమారుడిని చూసేంత వరకు నువ్వు మాట్లాడవు. అదేంటి దొంగ నీతి ఆమె డౌట్ వ్యక్తం చేసిందిగా, ఆమెకి డౌట్ అనుమానం ఉందిగా, మరి ఆమెకి ఏమీ శిక్ష లేదు, జకర్యాకు శిక్ష ఉందా అంటే గమనించండి. వాస్తవంగా కన్యకు కుమారుడు పుట్టడం అనేది అదే మొట్టమొదటిసారి, అదే చివరిసారి. కాబట్టి ఆమెకు సందేహం రావడం సహజం. కానీ వృద్ధులకు పిల్లలు కలగటం అనేది అంత ముందు అబ్రహాము విషయంలో జరిగిందిగా. దాన్ని బట్టైనా సరే జకర్యా నమ్మాడా? నమ్మలా. అందుకని మళ్ళీ ఏది బట్టి అది మాట్లాడి మీడియా ముందు ఎడ్యుకేషన్ తీసుకుపోయిపోతాడేమో అని వీరు నోరు ఆపేశారు. ఏది బట్టి అది మాట్లాడతారేమోనని. అందుకని జకర్యా నోరు, యోహాను పుట్టేంత వరకు జకర్యాకి మాట్లాడలేదు. మన్మోహన్ సింగ్ పెట్టాడు మాట్లాడలేదు. అందుకని ఇప్పుడు ఇశ్రాయేలుని ఎలాగ పోషించాడు దేవుడు? ఉదయాన్నే సమయానికి ఆహారం, కూలీలు వచ్చి వాళ్ళటం, మన్నా వచ్చి కొలవటం, వాళ్ళు వాటిని పోగేసుకొని తినటం, ఇదంతా చూసిన మీదట ఈ సేవకుడు నమ్మాలిగా కరుగుపోద్దని నమ్మల. ఇది ఇతని అవిశ్వాసం. ఈ అవిశ్వాసం సరే, కానీ దీని ఫలాన్ని కోసుకున్నాడా? నువ్వు చూస్తావు కరుగుపోవటాన్ని, కానీ నువ్వు తినలేవు. అంటే దేవుడిని అర్థం చేసుకోండి. ఆయన ప్రేమామయుడు కాదంటలేదు, కానీ ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయవంతుడు. ప్రతి అవిధేయతకు, ప్రతి అతిక్రమానికి న్యాయమైన ప్రతిఫలం. స్వచ్ఛమైన నెయ్యిలాగా లేదు ఈ మాట. న్యాయమైన ప్రతిఫలం, దాన్ని అనుభవించక తప్పదు. అందుకని ఏం విత్తుతామో అదే కోస్తాం. ఆఖరికి కరువు పోయింది, కానీ ఇతను లేడు, ఈ సేవకుడు లేడు. ఈ సేవకుడినే గేట్ దగ్గర పెట్టాలి, అందరినీ కంట్రోల్ చేయి. ఇలాంటి వాడిని గేట్ దగ్గర పెడితే ఏంటి పరిస్థితి? దేవునికి పెద్దలు ఇచ్చినట్టు. కరువు పోయింది, అందరూ సమృద్ధిగా తింటున్నారు, ఏదో కొంత కొనుక్కొని తింటున్నారు, కానీ లేదు అతనికి అదేంటి ఇదేంటి అని అడుగుతున్నాడు. అందుకని చూశారు 10 నిమిషాలు తొక్కిసలాట జరిగింది, తొక్కేసాడు. లేదు అతను ఇంకా. అందుకని ఇతను అవిశ్వాసాన్ని బట్టి మొత్తపట్టాడు. గమనించండి, అవిశ్వాసాన్ని బట్టి మొత్తపట్టాడు. అందుకని అపవిత్రతను బట్టి శిక్షించబడ్డాడు సంసోను, అవిశ్వాసాన్ని బట్టి రాజు సేవకుడు శిక్షించబడ్డాడు. అదే రీతిగా హెబ్రీయులకు రాసిన పత్రికలో మరొక సంఘటన కూడా మీకు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 11వ అధ్యాయము 21వ వచనం. 11వ అధ్యాయము. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి, ఎవరు ఒక్కొక్క కుమారులు? ఎఫ్రాయిము, మనష్షే, వీళ్ళని ఆశీర్వదించి తన అంటే మొత్తం నేనే చెప్పేస్తాను, నేనే మాట్లాడుకుంటాం. మేము అడగను అనుకోకండి, అడుగుతాను. మీకు కూడా అవగాహన ఉండాలి. అంటే నేను బేసిక్గా పంతుల్ని, పంతుల్ని కాదు, పంతుల్ని అంటే ఏ చదివేసి టీచర్ అవ్వాలి, టీచర్ ట్రైనింగ్ చేసే టీచర్ కానీ. కాబట్టి నాకు ఊడ్చే అవసరం లేదు, నాకు బాత్రూమ్ ఫోటో తీసే అవసరం లేదు, అన్నాలు పెట్టే అవసరం అంతకంటే. ఇప్పుడు ఎవరు ఇద్దరు? ఎఫ్రాయిము, మనష్షే. వారిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసింది. చేతి కర్ర మొదల మీద ఆనుకొని. యాకోబు ఈ రీతిగా తన చేతి కర్ర మీద ఆనుకోవటం అనేది దేవుని మీద ఉన్న ఆరాధనా భావాన్ని మనకు తెలియజేస్తాం. దేవుని మీద ఉన్న ఆరాధన భావం. ఈ చేతి కర్ర మీద ఆనుకుంటున్నాడు అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. కొన్ని సానుకూలమైన విషయాలు,
కొన్ని ప్రతికూలమైన విషయాలు కూడా ఉన్నాయి. ఇంతకీ యాకోబు బలవంతుడా బలహీనుడా? పోతురాజు, యాకోబు బలవంతుడా బలహీనుడా? బలవంతుడు అంటే ఏమంటాడు? ఏమంటారా? ఏమంటాడు? ఏమి. బలహీనుడు అంటే ఇంకేం చెప్తాడు? విజ్ఞాన ప్రదర్శన. ఏమీ ఉండదు. మీకు అవగాహన ఉంటుంది కదా, మీరు రోజు చదువుతూ ఉంటారు కదా, లేఖనాల పరిశోధన మీరు చేస్తూ ఉంటారు కదా. చెప్పండి, ఇప్పుడు యాకోబు బలవంతుడా బలహీనుడా? బలవంతుడు నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఎండకు వెళ్ళి వానకు తడిసి ఎన్ని సంవత్సరాలు గొర్రెల్ని మేకల్ని మేకాడు లాభాను? గొర్రెల్ని మేకలు 14 సంవత్సరాలు. అంటే అక్కడ మెంటల్ స్ట్రెంత్ కూడా అవసరం కదా. ఇంకొకటి, రాహేలుని కలిసే సందర్భంలో ఆ బావి మీద ఉన్న రాయిని ఒక్కడే దొర్లించేశారు. అప్పటి వరకు చాలా మంది గొర్రెల కాపర్లు ఎదురు చూస్తున్నారు ఆ రాయిని ఎవరు దొర్లిస్తారో. అంటే 10 మంది గొర్రెల కాపర్లు కలిసి దొర్లించాల్సిన రాయి అది. ఆదికాండము 29వ అధ్యాయంలో ఈ సందర్భాలన్నీ మనం చూస్తూ ఉంటాం. యాకోబు 10వ వచనంలో, యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెలు రాహేలును తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూసినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. 10 మంది దొర్లిస్తే గాని పక్కకు జరగని రాయి యాకోబు ఒక్కడే ఏం చేశాడు? మరి భగవంతుడిగా. ఇంకొకటి అసలు విషయం, దేవునితో పెనుగులాడాడు. ఇది అసలు విషయం. ఎంతగా పెనుగులాడాడు? ఆశీర్వదించేదాకా పెనుగులాడాడు. దీనికి మొండితనం ఉందామా? ఏముందాన్ని? ఈ పోరాటం అతని జీవితంలో ఉంటది కాబట్టి ఇలా ఎదిరించేవాడిగా ఉండకూడదు యాకోబు. అందుకని ఆశీర్వదించే ముందు దేవుడు చేసింది ఏంటి? తొడగోటి మీద కొట్టాడు. కొట్టాడు అని తెలుగులో ఉంటుంది కానీ ఇంగ్లీష్లో టచ్డ్ అని ఉంటుంది. ఆయన ముడితేనే మనోడి నడక మారింది, స్టైల్ మారింది, అన్ని మారినాయి. ఏది ఆయన ముడితేనే, కొడితే ఇంకెలా ఉంటుంది? ఆయన ముట్టాడంతే. గమనించండి, 32వ అధ్యాయము 31వ వచనం ఆదికాండంలో. ఇప్పుడు సూర్యోదయం అయినప్పుడు అతడు ఏం చేస్తున్నాడు? తొడకుంటూ నడిచెను. గమనించండి. అందుకని ఇతనిలో పెనుగులాడే స్వభావము, పోరాడే స్వభావము లేదు ఇప్పుడు. ఎందుకని? పోయింది. ఉంటే ఏం చేసేవాడు? అదే పోరాడే తత్వం ఉండేది. దేవునితో పోరాడతారు చాలా మంది. నాకు అయ్యి ఇవ్వలేదేంటి, నాకు ఇవి ఇవ్వలేదేంటి. ఆయన చిత్రం ఏంటో నీకు తెలుసా? పోనీ ఎందుకు ఇవ్వలేదు కదా తేజ? నీకు నాకు దేవుడు కళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఇస్తే నువ్వు నేను సల్మాన్ ఖాన్ షర్ట్ తెలుసుకోమని కూడా నీకు తెలుసుకోవాలిగా ముందు. నీకు తెలుసుకోకుండా నాకెందుకు నువ్వు కళ్ళు ఇవ్వలేదు? విశ్వాసుల పోరాటం కూడా అలాగే ఉంటుంది. అనవసరమైన వాటి గురించి దేవునితో పోరాడుతూ ఉంటారు. ఈ పోరాటం తగ్గాలనుకోండి, ఆయన ఎక్కడో చోట నేను ముట్టుకోవాలి. ముట్టుకుంటాడు. ఆయన ముట్టుకుంటే ఎలాగ ఉంటుంది? నా స్టైల్ మారింది, నా నడక మారింది వాళ్ళ నుంచి. అందుకని 32వ అధ్యాయం 31వ వచనం ఎలా నడుస్తున్నాడు? నేను సుశాంత్ ఎలా నడుస్తున్నాడు? తొడకుంటూ నడిచాను. గమనించాను. అందుకని మారు మనసు పొందాము, రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, సహవాసంలో కొనసాగుతున్నాం. ఈ రీతిగా ఉన్నామని అనుకుంటానే ఉంటాం కానీ దేవునితో పోరాడుతూ ఉంటారు చాలా మంది. నాకు అయ్యవు, నాకు ఇవ్వు, వాళ్ళందరికీ అవి ఉన్నాయి, నాకు లేవు. అందరికీ ఉన్నాయి అంటే
వాళ్ళు ఎంత దేవునితో ఎంత సహవాసంలో ఉన్నారో అది పట్టించుకోకపోతే అలాగే. నేను సచ్చినంత అవ్వాలంటే సచ్చినంత ప్రాక్టీస్ చేయాలి కదా. నేను కళామంత అవ్వాలంటే కళామంత పరిశోధన. ఊరికే అయిపోదు కళాంలో సచిన, ఊరికే అయిపోదు. అందుకని నీకు కళ ఎలాగైపోయిందంటే ప్రయాసపడతావు, ప్రయోజకులు అయిపోవాలి. అంటే వాళ్ళు పెట్టని గుడ్ల మీద వాళ్ళు పొదగారు. నీకు తల అలాగైపోయింది ఇప్పుడు. అందుకని అత్తమామల ఆస్తి మీద ఆధారపడాలి. మనం కష్టపడం, మనం పరాన్నజీవులు అయిపోతాం. అంటే పారాసైట్స్, ఇంగ్లీష్లో చెప్తారా పారాసైట్స్. బిఎస్సీ కాదుగా దీనిమా అయినా సరే పారాసైట్ అని తెలుసుగా మనం అయిపోతాం. మనం స్వార్థతాలు అన్ని గిఫ్ట్ డిగ్రీలో ఉంటాయి. అందుకని గమనించండి, దేవునితో పోరాటం ఎక్కువైపోదు. నాకు ఏం లేవు, నాకు ఏం లేవు ఉండాలంటే ఆయన ఏం చెప్పాడు అది చేయాలిగా, అది చెయ్యం. అందుకని ఈ పోరాటం పోవటానికి ఏం చేశాడంటే దేవుడు యాకోబుని చేశాడు. అప్పటి నుంచి పోరాటం తగ్గింది. ఇప్పుడు దేని మీద ఆధారపడుతున్నాడు? ఎదిరించే స్వభావం లేదు ఇప్పుడు తన చేతి కర్ర మీద ఆధారపడుతుంది. తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని. అందుకని దేవుడు చెప్పాగా ప్రేమామయుడు, న్యాయవంతుడు కూడా. ఆయన అన్యాయస్తుడు కాదు. అందుకని ఆ స్వేచ్ఛను మనం దుర్వినియోగం చేయకూడదు. ఆయన ఇచ్చిన స్వేచ్ఛను మనం దుర్వినియోగం చేయకూడదు. వాస్తవానికి యాకోబు ఆధ్యాత్మికంగా గెలిచాడేమో, కానీ భౌతికంగా ఏమైపోయాడు? దెబ్బతిన్నాడు. ఆధ్యాత్మికంగా గెలిచాడు. అందుకని దేవుడు అతని పేరును కూడా మార్చాడు. వాస్తవానికి దేవుడు గద్దించినప్పుడు మనం సరి చేసుకోవాలి, కానీ సరి చేసుకోకుండా ఎదురుస్తూ ఉన్నాం అనుకోండి, ఇలాగే పోరాడతా పెనుగులాడతా ఉన్నాం అనుకోండి కదా. చేసిందంతా చేసి ఎందుకు పోరాటం? అన్నది లాగేసుకున్నాడు, మానవుని మోసం చేశాడు, బతుకంతా మోసం. మళ్ళీ ఇప్పుడు పోరాటం ఎందుకు? ఒక మోసం కనపడకుండా ఉండటం కోసమా? అంతేనా? మా రోడ్లోకి ట్రాక్టర్ రాలేదేంటి, ఫైర్ ఇంజిన్ రాలేదేంటి అని అడగకుండా ఉండటం కోసం లడ్డూలో యానిమల్ ఫ్యాట్ వాడారండి. ఇప్పుడు జీవితం అంతా యానిమల్ ఫ్యాట్ మీద నడుస్తుంది. అప్పుడు మనం దీని గురించి మాట్లాడంగా, నువ్వేమి ఇచ్చావు, నువ్వేం పెట్టావు అని మాట్లాడంగా. సోను సూప్ ఒకటి ఇచ్చాడు, ఫలానా వాళ్ళ బకెట్, సతీష్ గారి బకెట్ను మాకు ఇచ్చాడు, ఇవే ఉంటాయి అంతే. అందుకని అతని మోసం కనపడకుండా ఉండగా ఏం చేస్తున్నాడు? దేవునితో అయితే పోరాడుతున్నాడు. కానీ దేవుడు ప్రేమించేవాడు, శిక్షించేవాడు కూడా. ఆయన తండ్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమించాడు. ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయన శిక్షిస్తాడు. చాలా సందర్భాల్లో మనం అడుగుతాం, మాకెందుకు ఇవ్వలేదయ్యా, వాళ్ళందరికి ఇచ్చావు. ఫలానా వాళ్ళు ఆస్తులతో ఉంటున్నారు, మాకెందుకు లేదయ్యా. ఫలానా వాళ్ళకి అన్నీ ఉంది, మాకు ఆరోగ్యమే లేదయ్యా మనం అడుగుతాం. కానీ వాస్తవానికి దేవుడిని అడగటానికి మనం అడగకూడదు కూడా. ఎందుకని? కొమ్మరిని అడుగుతా అడగటానికి సరిపోదు. అందుకని యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, గమనించండి. 45వ అధ్యాయము 9వ వచనంలో, మంటి కొండ పెంకులలో ఒక పెంకయ్యుండి తను సృజించిన వానితో వాదించువానికి 45:9 యెషయా. శ్రమ జగటమను దాన్ని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అడుగుతున్నా, వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? గమనించండి. కొండ పెంకులు, ఒక పెంకు ఆ కొండని తయారు చేసిన కొమ్మరితో అడగటానికి సరిపోతుందా? అలా అడిగితే ఏమవుతుందంట? శ్రమ. దాదాపు
కరెక్ట్గా నెల క్రితం రాసుకున్న నోట్స్ కాబట్టి అన్నీ రెడీగా ఉంది. మీరు బైబిల్ పుస్తకం కొద్దిగా ఆలస్యం అవుతామో చెప్పండి, ఏం లేదు కానీ చెప్పండి. అలాగే ఆయన చూడతాడు కన్నా చూడకండి. మీరు తిప్పితే మీకు రికగ్నిషన్ గుర్తుండిపోద్ది, అంటే ఎలాగ వెళ్ళిపోతుంది వాళ్ళు. అలాగంటే ఎవరు, అందుకని చూస్తూ ఉంటాడు మీరు కూడా. సాధారణంగా కొన్ని రాసుకున్న తర్వాత ప్రభు అనుమతించడం చెప్తాను, కానీ ఒక రోజు అనుమతిస్తాడు. అందుకని వారంలో ఒక 10 నుంచి 12 ప్రసంగాలు నేను రాసుకున్నా, వాటిలో ఒక 2-3 చెప్పను ఎక్కడ అవి అలా ఉంటాయి. కానీ ఇప్పుడు దేవుడు అనుమతిస్తాడు వాటిని చెప్తాను. అప్పుడు మాత్రమే ఆ వర్తమానాలు బయటకు వస్తాయి. ఇది నెల క్రితం రాసుకున్న ప్రసంగం గమనించండి. దేవుని మీద ఆనుకోవచ్చు. ఇలాగా ఆనుకున్నప్పుడే మనకు విశ్వాసం అంటే ఏంటో అర్థం అవ్వచ్చు. అన్ని బాగున్నప్పుడు ప్రభువా నీకు స్తోత్రం అంటూ విశ్వాసం కాదు. ఏమీ లేని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించడమే విశ్వాసం. గమనించండి. అందుకనే ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. మనం ఆయన్ని ప్రశ్నించడానికి సరిపోదు. సంసోను దేని మీద ఆనుకున్నాడు? తన అపవిత్రత మీద ఆనుకున్నాడు. ఈ రాజు దాసుడు తన విశ్వాసం మీద ఆనుకున్నాడు. ఈ యాకోబు తన అవసాన దశలో వృద్ధాప్యంలో దేని మీద ఆనుకున్నాడు? చేతి కర్ర మీద ఆనుకున్నాడు. అనకే గమనించండి, దేవుని సార్వభౌమాధికారం మీద ఆనుకున్నాడు. ఒక రకంగా చెప్పాలి. యెషయా మొదలు నుంచే చిగురు ఎలా పుట్టిందో అటువంటి విశ్వాసాన్ని దేవుడు మనలో కలిగించడానికి, ఆ విశ్వాసము నిరంతరము చిగురించడానికే దేవుడు అనేకమైన పరిస్థితులు గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి లోకం మీద మనం ఆనుకోవాలి, దేవుని మీదే మనం ఆనుకోవాలి. ఎప్పుడైతే ఆయన మీద మనం ఆనుకుంటామో ఆయనతో సహవాసం మనకు ఉంటుంది. మన మనస్సు ఆయన మీద ఆనుకున్నప్పుడు మనకు పూర్ణ శాంతి ఉంటుంది. అలాగే ఆయన రొమ్మును మనం ఆనుకున్నప్పుడు ఆయన విశేషమైన ప్రత్యక్షత మనకి ఉంటుంది. కాబట్టి అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయగాక. మేము ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు తలలో వచ్చినట్లయితే, ఈ సహోదరుడా సహోదరి అరణ్య మార్గం ఒంటరి ప్రయాణంలో దేవుని మీద మనం ఆనుకోవాలి. అసమాధాన పరిస్థితుల్లో ఉన్నవా మనస్సు ఆయన మీద ఆనించు, పూర్ణ శాంతి ఆయన కలుగజేస్తాడు. మీ సామర్థ్యాన్ని ఎవరు గుర్తించట్లేదా? ఆయన రొమ్ము మీద ఆనుకో, గొప్ప ప్రత్యక్షత ఆయనకి ఇస్తాడు. రాంగ్ రిలేషన్స్ మీద ఆధారపడుతున్నావా? దేవుడు నిన్ను క్షమిస్తాడేమో కానీ శిక్ష తప్పదు. అవిశ్వాసం మీద ఆధారపడుతున్నావా? అద్భుతాలు చూడటానికి నువ్వు ప్రాణాలతో ఉండవు. దేవునితో నువ్వు వాదిస్తున్నావా? దేవుడు కనికరించచ్చేమో కానీ చేతికర్ర మీద ఆనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరి మీద ఆనుకుంటున్నావు? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో 10 మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. ప్రజా సహాయం చేయండి. ఈ లోకమైన రంగంలో మీ మీద ఆధారపడి మేము మా జీవితాలను కొనసాగించే భాగ్యాన్ని ఇవ్వండి. మా స్వంత జ్ఞానము, మా స్వంత తెలివితేటల మీద కాకుండా కేవలం మీ మీద ఆనుకునే భాగ్యాన్ని ఇవ్వమని బతిమాలుకుంటున్నాము. ఉన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి. మీరు పెట్టి ఫలింపచేయండి. మీకే మహిమలు ఆరాధిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. సమయంలో మనం లేచినట్లయితే